ముఖ్యంగా ది ఏఐ ఇన్‌ఫ్లుయెన్స్ ఇన్ డయాగ్నోస్టిక్స్ తీసుకుంటే, సో, ఎస్పెషల్లీ ఆ డయాగ్నోస్టిక్ ఎస్పెషల్లీ ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఎక్కువ టెస్టులు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ గానీ, వెరీ బిగ్ హాస్పిటల్స్‌లో రోజుకు ఇన్నిన్ని టెస్టులు చేయాల్సి వచ్చినప్పుడు, అది మనకు కొద్దిగా తొందరగా చేసేదానికి ఉపయోగపడుతుంది యాక్చువల్లీ. ఆ ప్రాసెస్ ఫాస్ట్ చేసేదానికి. సో, మామూలుగా అయితే 10 చేసేది, ఇంగా ఏఐ ఉంటే మనకు 20, 30 చేసేదానికి అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా మనము కొద్దిగా బట్ ఎట్ ద కామన్ ఎండ్ పాత్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇది కామన్ ఎండ్ పాత్వే అంటారు యాక్చువల్లీ. సో, ఎట్ ద ఎండ్ యాక్చువల్లీ ఇట్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ వాలిడేటెడ్ బై ఏ డాక్టర్ యాక్చువల్లీ. ఆల్ రిపోర్ట్స్ అన్ని ప్రతి ఒక్కటి మళ్ళీ ఎట్ ద ఎండ్ డాక్టర్ చూడాలి, దాన్ని కరెక్టా కాదా చూసుకోవాలి. కాబట్టి డాక్టర్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా ప్రతి చోట అది అవును సార్. అక్కడ మనకు ఆ రిస్ట్రిక్షన్ ఏఐ రిస్ట్రిక్షన్ అనేది ఆడికి అయిపోతుంది యాక్చువల్లీ. సో, మళ్ళీ నెక్స్ట్ వచ్చి సెకండ్ హెడ్డింగ్ తీసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ఫార్మా అంటే మేము యాజ్ ఎ డాక్టర్గా కొద్ది వరకు చెప్పగలం కానీ, బట్ ఫార్మా పీపుల్ కెన్ టెల్ ఈవెన్ బెటర్ యాక్చువల్లీ. సో, ఈ ఫార్మా ఫీల్డ్లో కూడా అంతే యాక్చువల్లీ. సో, ఈ కొద్ది వరకు ఈ ఏఐ అనేది న్యూయర్ డ్రగ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో కొద్దిగా హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ అదొకటి. తర్వాత ఎందుకంటే ఏదన్నా ఈ మెడికల్ ఫీల్డ్లో ఏదన్నా బిఫోర్ ప్రూఫ్ అంటే ఎనీథింగ్ టు బి ప్రూవ్డ్ అంటే బిఫోర్ దట్ ఇట్ షుడ్ బి టెస్టెడ్ 10 times యాక్చువల్లీ.